So, what was our last discussion? Yes. How to install Putty key generator tool. Okay. Okay. How to install? What is putty? It's a mediator between connect EC2 instance. Yes. Okay. What is a putty gen? PUTTY. Putty key gen. It's This used to generate software. key for a lock. Yes, this is also a software tool. Putty or putty or whatever it is. Putty gen or putty gen. Okay. So all are tools only. This is tool number 1. This is tool number 2. Okay. What is the purpose of putty? Is remotely connected servers. Yes, to connect Linux machines. To connect Linux machine, we use putty tool. Yes, friends, to connect Linux machines, we use putty. Okay. What is the purpose of putty keygen? To generate a password. To generate a password. Or you can say to generate a key. Or you can say to generate a private key. ఇలా మనం మాట్లాడొచ్చు. Yes, friends. Yes, friends. Yes. చెప్పాలి. ఓకే, అర్థమవుతుందా? Yes, sir. ఓకే. సో చాలా జాగ్రత్త వినాలి, నోట్స్ రాసుకోవాలి, క్లాసులు వినాలి, లేకపోతే ఈ క్లాసు 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. చాలా మంది అతి తెలివితేటలు ఉపయోగించి ఫీజులు తక్కువే కదా ఉంది, ఈయన బకరాగాడు అని చెప్పేసి ఈ క్లాసులు ఏదో జాయిన్ అయ్యి యూట్యూబ్లో వీడియోలు చూసి ఏదో చేద్దామని అనుకుంటారు. పొడిసేసేది ఏం లేదు, చివరికి అటర్ ఫ్లాప్, కెరియర్ గోయిందా, టైం వేస్ట్ నన్ను అడిగితే. అందుకని ఎఫర్ట్ పెట్టండి, ఫాస్ట్గా రిజల్ట్ కావాలా. హలో అంటే హలో అనాలి. ఎస్, వాట్ వాజ్ అవర్ లాస్ట్ డిస్కషన్ అంటే డిస్కషన్ చెప్పగలగాలి. అదర్వైజ్ యూ విల్ బికమ్ జీరో కన్ఫర్మ్. ఓకే, చాలా జాగ్రత్తగా వినాలి. ఏది కూడా పనికిరాదు అనుకోకూడదు, ప్రతిదీ పనికి వస్తుంది. పనికిరాదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పని ఏంటంటే పని కట్టుకొని అవతల వ్యక్తి ఏ పని చేస్తున్నాడో ఆ పని పనికిరాదు అంటాడు, అంతే. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావంటే వేస్ట్ రా, సాఫ్ట్వేర్ ఎక్కడుందిరా, వేస్ట్ రా, అందరు జాబులు తీసేస్తున్నారా, ఇంటికి వెళ్ళి టీ షాప్ పెట్టుకో, ఇంటికి వెళ్ళి ఇడ్లీ షాప్ పెట్టుకో అంటాడు వాడు. అరే సాఫ్ట్వేర్ వేస్ట్ రా మామ అంటాడు వెంటనే. అంటే డిస్కరేజ్ చేసేవాళ్ళు 98 ఉంటాడు, 2% మాత్రమే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. అది మీ ఇంట్లోనైనా సరే బయట అయినా సరే, మార్కెట్ అది. సో నువ్వు ఏదైనా చేస్తానంటే అది రిజల్ట్ వద్దు, వేస్ట్ అంటాడు వాడు, అంతే. దాన్ని చూసి 98% తప్పుదారి పడతా ఉంటారు. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళ పట్ల. ఓకే, గుడ్. సో దయచేసి మీలో అందరు కూడా అదే స్థాయిలో ఉన్నారనిపిస్తుంది నాకు తెలిసి. ఇక నుంచి అయినా కొంచెం మారండి. ఓకే, మనకి లైనిక్స్ క్లాసులు మొదలవుతున్నాయి ఈ రోజు నుంచి. కరెక్ట్గా ఒక 30 డేస్లో కన్ఫామ్గా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. 30 డేస్. ఓకే, సరే. ఓకే, లాస్ట్ డిస్కషన్లో ఎస్ ఫ్రెండ్స్, మనం ఏం చూసామంటే పట్టీ గురించి తెలుసుకున్నాం. అసలు పట్టీ అంటే ఏంది, పట్టీ దేనికో తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అసలు పట్టీ కీజన్ ఏందో తెలుసుకున్నాం. పట్టీ కీజన్ తెలుసుకున్నాం, పట్టీ అంటే తెలుసుకున్నాం, పట్టీ కీజన్ అనేది తెలుసుకున్నాం. గుడ్. అయితే పట్టీ కీజన్ తెలిసిన తర్వాత వాటిని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం. హౌ టు ఇన్స్టాల్ ఎస్ హౌ టు ఇన్స్టాల్ తెలుసుకున్నాం. అయితే హౌ టు యూజ్ దట్ సాఫ్ట్వేర్స్ టూల్స్, హౌ టు యూజ్, వాటిని ఎలా ఉపయోగించాలి, హౌ టు యూజ్ ఎలా ఉపయోగించాలి, ఇది నెక్స్ట్ టాస్క్. అది ఇప్పుడు మనం చేసే టాస్క్. ఈ పట్టీ కీజన్ ఎలా ఉపయోగించాలి. ఎస్, ఓకే. అసలు మనము ఏడబ్ల్యూఎస్లో మనం ఒక సర్వర్ తయారు చేయాలి. ఎస్, హౌ టు క్రియేట్ ఎ సర్వర్, ఫస్ట్ పాయింట్. సో మీరు సర్వర్ ఎలా తయారు చేయాలి అని చూస్తే మనకి ఏడబ్ల్యూఎస్లో ఫస్ట్ ఎస్ ఫ్రెండ్స్ అకౌంట్ ఉండాలి. ఓకే, ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ ఉండాలి. ఓకే, ఈ అకౌంట్ అనేది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year. సో 1 year తర్వాత ఎక్స్పైర్ అవుతుంది. అయితే సార్ ఈ 1 year మనకి ఫ్రీ సర్వీస్ వస్తుందా? 1 year ఫ్రీగా వస్తుంది 1 year. సో ఈ 1 year పాటు ఈ అకౌంట్ ఉపయోగించి మనం అంతా ప్రాక్టీస్ చేయొచ్చు, ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్, దీన్ని ఉపయోగించి మనం డెవాప్స్ నేర్చుకోవచ్చు, దీన్ని ఉపయోగించి మనం లైనక్స్ కూడా నేర్చుకోవచ్చు. అలాగనమాట. చాలా మందికి ఏమంటే ఏడబ్ల్యూఎస్ఏ కదా, నో, దీన్ని ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉపయోగించి డెవాప్స్ నేర్చుకోవచ్చు, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉపయోగించి లైనక్స్ కూడా నేర్చుకోవచ్చు.
అదేవిధంగా AWS కూడా నేర్చుకోవచ్చు. ఇలాగా ఈ 3 కోర్సులు సపరేట్గా నేర్చుకోవచ్చు. ఓన్లీ సింగిల్ అకౌంట్. ఓకే, సరే, బాగా ఉంది. ఇప్పుడు యాక్చువల్గా AWS అకౌంట్ తయారు చేయడం అనేది ఇట్స్ స్మాల్ ఇష్యూ. యాక్చువల్గా చెప్పాలంటే అది చిన్న మ్యాటర్, అదే రియల్గా. ఓకే, మీరు లాగిన్ అయిన తర్వాత ఎక్కడ AWSలో ఒక సర్వర్ తయారు చేయాలంటే AWS వాడు ఒక సర్వీస్ ఇచ్చాడు. ఆ సర్వీస్ పేరే EC2. EC2 అనేది ఏంటి? ఇది ఒక సర్వీస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సర్వీస్ టు క్రియేట్ సర్వర్స్. EC2 ఈజ్ ఎ సర్వీస్ టు క్రియేట్ సర్వర్స్, అంతే. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ లో మీరు ఫస్ట్ ఐటమ్ ఏంటంటే సర్వర్లు క్రియేషన్ చేయడమే బై యూజింగ్ EC2. EC2 అనేది ఏంటి సార్ అంటే ఒక సర్వీస్. యాక్చువల్గా అది దానిని ఉపయోగించి మనం సర్వర్లు తయారు చేస్తాం. ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూడండి. యాక్చువల్గా గో టు దిస్ ప్లేస్, గో టు AWS అని క్లిక్ చేయండి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లిక్ చేయండి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్. సో జనరల్గా మనకి ఇక్కడ చూసారా ఏం కనిపిస్తుంది? IAM అంటే మనం కంపెనీలో లాగిన్ అయిన తర్వాత, అంటే మన కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనం లాగిన్ అయ్యే ప్రదేశం ఇదే. మనం లాగిన్ ప్రదేశం స్క్రీన్ ఇదే. కనిపిస్తుంది సార్. స్క్రీన్ కనపట్లేదా? AWS స్క్రీన్ కనిపిస్తుంది సార్. ఓకే, 1 minute. ఓకే, ఇప్పుడు చూడండి, కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. ఓకే, సో జనరల్గా మనకి చూస్తే ఈ స్క్రీన్ మాత్రమే మనకు కనిపిస్తుంది. ఎక్కడ? రియల్ టైంలో. ఎప్పుడు మనం కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనకి ఒక యూజర్ నేమ్ ఇస్తారు, మనకు ఒక పాస్వర్డ్ ఇస్తారు. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వీ కెన్ ఏబుల్ టు లాగిన్ దిస్ AWS అకౌంట్, అంతే. అయితే మనకి AWS అకౌంట్ అలా లాగిన్ ఎలా అవ్వాలో తెలుసుకుంటాం, కానీ ఇప్పుడైతే మాత్రం మనము సైన్ ఇన్ యాజ్ అ రూట్ యూజర్ ప్లేస్లోకి లాగిన్ అవుతాం. బట్ కంపెనీలో మాత్రం రూట్ యూజర్గా నీకు అవకాశం ఇవ్వరు. ఎవరికి ఇస్తారు? ద పర్సన్ హీఈస్ హ్యావింగ్ 10+, 15+, అలాగనమాట. సీనియర్స్, మోస్ట్ సీనియర్స్, మామూలు సీనియర్స్ కాదు. రియల్గా చెప్పాలంటే 15+. ఓకే, సో ఇప్పుడైతే మనం IAM యూజర్ని తయారు చేయలేదు, పాస్వర్డ్ తయారు చేయలేదు, కాబట్టి మనం ఏం చేస్తాం? రూట్ యూజర్ లాగా సైన్ ఇన్ అవ్వాలా. అందుకోసం రూట్ యూజర్. ఓకే, రూట్ యూజర్లో మన అకౌంట్ ఏంటి తెలుసుకుంటాం. మన యూజర్ నేమ్ అది. యాక్చువల్గా మన పాస్వర్డ్ కూడా తెలుసుకుంటాం. మన పాస్వర్డ్ టైప్ చేస్తాం. ఓకే, ఇది యాక్చువల్గా ఏమంటే ఇది EC2 డాష్బోర్డ్. అంటే ఇట్లా క్లిక్ చేస్తే వస్తుంది. EC2 డాష్బోర్డ్ ఇలా క్లిక్ చేస్తే వస్తుంది. ఎస్, దిస్ ఈజ్ EC2 డాష్బోర్డ్ బాస్. ఓకే, ఇలా ఉంటుంది EC2 డాష్బోర్డ్ అనేది. ఓకే, సో నౌ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ సర్వర్స్. ఓకే, సర్వర్స్ తయారు చేయాలంటే మీరు EC2కి వెళ్ళాలి. EC2కి వెళ్ళిన తర్వాత కింద ప్లేస్లో లాంచ్ ఇన్స్టెన్స్ ఉంటుంది. మరి మీరు సర్వర్ అంటున్నారు, ఇక్కడ ఏమో ఇన్స్టెన్స్ అంటున్నారు. రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? నో. సర్వర్ అన్న ఇన్స్టెన్స్ అన్న ఒకటే భాష. అయితే సర్వర్ అనేది జనరల్ టెర్మినాలజీ, ఇన్స్టెన్స్ అనేది AWS టెర్మినాలజీ, అంతే, సింపుల్. ఓకే, మీరు ఏం చేస్తారు? ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తారు. సో ఇన్స్టాన్స్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఏమొస్తుంది? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ బాబు ఈ ఇన్స్టాన్స్ దేనికోసం, ఏ పర్పస్ కోసం ఇది, అక్కడ మనం పర్పస్ ఇవ్వాలి. అయితే పర్పస్లో మనకి ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా చెప్పాలంటే మనం క్లయింట్ ఎవరు
ఓకే, అసలు ఆర్గనైజేషన్ ఏంటి, ఆర్గనైజేషన్ ఏంటి, మీ కంపెనీ నేమ్, క్లయింట్ ఎవరు, క్లయింట్ అన ఆర్గనైజేషన్ ఏంటి, తర్వాత అసలు ఈ ప్రాజెక్ట్ కోడ్ ఏంటి, ప్రాజెక్ట్ కోడ్ ఏంటి, ఎస్ఎస్ 1156 సంథింగ్ ఎట్లా ప్రాజెక్ట్ కోడ్. ఆ తర్వాత ప్రాజెక్ట్ కోడ్ పక్కన పెడితే వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్, అర్థమైందా, ఇది ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్, ఎస్. ఆ తర్వాత అసలు ఈ ప్రాజెక్టు దీనికి సంబంధించి ఈ పర్పస్ ఏంటి, ఈ సర్వర్ని ఈ ప్రాజెక్ట్లో ఎలా ఉపయోగించుకోబోతున్నావు, అంటే డెవలప్మెంట్ చేసుకోవడానికా, అంటే డెవలపర్స్ కోసమా, లేదు లేదు టెస్టర్స్ కోసమా, లేదు లేదు మనం యూఐటి కోసమా, లేదు 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 ప్రొడక్షన్స్ కోసమా. కరెక్టే, ప్రాజెక్ట్ తెలుసు, క్లయింట్ తెలుసు, ప్రాజెక్ట్ కోడ్ తెలుసు, అసలు ఈ ఏ ప్రాజెక్టో తెలుసు, అది బ్యాంకింగా ఫైనాన్సా కూడా తెలిసింది. కానీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సర్వర్, అది డెవలప్మెంట్ పర్పస్ కోసం అయితే డెవ్ అని పెట్టాలి, అది టెస్టింగ్ అయితే క్యూఏ, అది వేరేదైతే ఎస్ వేరే, అలాగనమాట. సో నేనేం చేస్తానంటే టోటల్గా ఇదంతా లేపేస్తా. అంటే రియల్ టైంలో అలాంటి నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ నేమింగ్ కన్వెన్షన్. ఎందుకయ్యా సర్వర్కి ఒక నేమ్ ఇవ్వాలంటే టు డిఫరెన్షియేట్, ఎస్ అది డెవలప్మెంట్ సర్వరా, అది క్యూఏ సర్వరా, అది ప్రీ ప్రొడక్షన్ సర్వరా, అది ప్రొడక్షన్ సర్వరా మనకు తెలియాలి కదా, ఎస్ సార్ నో, దానికోసం అది డీబీ సర్వరా, అలాగా. సో ఇప్పుడు నేనేమిస్తానంటే జస్ట్ లైక్ సర్వర్ 1 అని ఇస్తా, ఎందుకంటే మనం ప్రాక్టీస్ కోసం కాబట్టి, అంతే. సో సర్వర్ 1 అని ఇచ్చిన తర్వాత అక్కడ ఆ సర్వర్లో మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, అమెజాన్ మిషన్ ఇమేజ్. ఓకే, సో అమెజాన్ మిషన్ ఇమేజ్. ఆ తర్వాత మీరు క్లిక్ చేస్తారు, దీన్ని క్లిక్ చేస్తారు. అయితే నేను చెప్పాను సార్, మీరు యాక్చువల్గా ఒకసారి చెప్పారు అమెజాన్ మిషన్ ఇమేజ్ లైనక్స్ అనేది మాకు చెప్పారు సార్. ఎలా చెప్పారంటే, ఎస్ అమెజాన్ లైనక్స్ ఇన్స్టాల్ చేయాలంటే స్పేస్ ఎంత కావాలి ఫ్రెండ్స్, 8 GB, sir. 8 GB, sir. 8 GB. ఓకే, సపోజ్ అలా కాకుండా విండోస్ చేయాలంటే విండోస్ 30 GB. ఆపరేటింగ్ విండోస్ ఓఎస్ మన సర్వర్ ఇన్స్టాల్ 30 చేయాలంటే 30 GB, sir. 30 GB. అమెజాన్ లైనక్స్ అనేది కూడా ఓఎస్ఏ, విండోస్ అనేది కూడా ఓఎస్ఏ, ఓఎస్ పేర్లు ఇవన్నీ. అమెజాన్ లైనక్స్ ని తయారు చేసింది ఏడబ్ల్యూఎస్ వాడు, ఓకే. విండోస్ ని తయారు చేసింది మైక్రోసాఫ్ట్ వాడు, ఓకే. 30 GB కావాలి. అయితే ఇక్కడ మనకి మ్యాక్ ఉంది, ఎంఏకి మ్యాక్ ఓఎస్, ఇది కూడా ఓఎస్ఏ. ఇది తయారు చేసింది ఎవరంటే యాపిల్ కంపెనీ. మరి ఈ యాపిల్ కంపెనీ తయారు చేసిన ఈ ఓఎస్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది చెప్తారా, 100 GB, sir. 100 GB, ఎస్, అది విషయం. సో ఇది 8, ఇది 30, ఇది 100. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేస్తే 8 GB, ఇక్కడ చూడండి, ఎస్ ఐ సెలెక్టెడ్ అమెజాన్ లైనక్స్ అండ్ సి, ఇక్కడికి వెళ్తే కొంచెం ముందుకు వెళ్ళండి, చూసారా ఎంత సెలెక్ట్ చేసుకుంది ఆటోమేటిక్గా, 8 GB. 8 GB ఆల్రెడీ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, అంతే, కన్ఫర్మ్. ఓకే, ఇక్కడ నేను అమెజాన్ లైనక్స్ కాకుండా విండోస్ రాస్తా, విండోస్ క్లిక్ చేయండి, విండోస్ అని. సో ఎప్పుడైతే నేను విండోస్ అనేది క్లిక్ చేశానో అక్కడికి వెళ్ళి కిందకి వెళ్ళండి, అక్కడ ఎంత తీసుకుంటుంది, 30 GB. ఓకే, 30 GB కాదు, నేను 10 ఇస్తా అంటే, హే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్, హూ ఆర్ యూ అనేది. వాల్యూమ్ అంటే హార్డ్ డిస్క్ సైజ్ ఇస్ వెరీ వెరీ స్మాల్, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే 30 ఇవ్వాలి, కన్ఫర్మ్. అంటే ఒక సర్వర్లో మీరు 30 GB, ఎస్. లేదు లేదు నాకు అది వద్దు ఇది వద్దు, నాకు మ్యాక్ కావాలి అని అనుకోండి, ఎస్ మ్యాక్, కన్ఫర్మ్ చేంజెస్, ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత నీకు మ్యాక్ ఓఎస్ కదా, ఎస్. సో ఈ మ్యాక్ ఓఎస్ అనేది ఇలాగ వెళ్ళండి సింపుల్గా, ఇలా చూస్తే ఎంత ఫ్రెండ్స్, నేనేమైనా సెలెక్ట్ చేశాను ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిందా, ఎంత కావాలా, 100 GB, sir. సార్ ఇది రియల్ టైమేనా బాబు, ఏడబ్ల్యూఎస్ స్క్రీన్ కనపడిందంటే ఇది రియల్ టైమే, నో డౌట్ ఎట్ ఆల్. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, రియల్ టైమే కన్ఫామ్. ఏడబ్ల్యూఎస్ స్క్రీన్ కనపడిందంటే ఇక్కడ అదే స్క్రీన్, అక్కడ అదే స్క్రీన్, ఇక్కడ ఇలాంటి ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ ఏడబ్ల్యూఎస్ స్క్రీన్ ఓపెన్ చేసినా ఇదే ఆప్షన్ ఉంటుంది, అంతేగాని వేరేది ఉండదు. ఓకే, చాలా జాగ్రత్త వినండి. ఓకే, అంటే డౌట్స్ ఉంటాయి అనమాట, మనకి డౌట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే గుడ్. సో ఇప్పుడు నేను 100 GB, ఒక సర్వర్ని తయారు చేయడానికి 100 GB అయితే
మరి 100 సర్వర్లు తయారు చేయాలా, 200 సర్వర్లు తయారు చేయాలా, 300 1000 సర్వర్లు అంటే చాలా స్టోరేజ్ కావాలా. దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు లైనెక్స్ ఫ్లేవర్స్. ఇది అమెజాన్ లైనెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లైనెక్స్ ఫ్లేవర్. ఇది లెనిక్స్ ఫ్లేవర్ బాస్. ఓకే, సో నేను లెనిక్స్నే సెలెక్ట్ చేసుకుంటా. లెనిక్స్ మనమే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా 98% లెనిక్స్నే వాడతాడు. మిగతా 2% డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ను యూజ్ చేస్తున్నారు. ప్రపంచం, ఇండియా కాదు, ప్రపంచం మొత్తం. ఓకే, సరే అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కేసులో ఎస్ ఇక్కడ ఓకే. నెక్స్ట్ కేసులో ఇన్స్టాన్స్ టైప్ అంట. ఇన్స్టాన్స్ టైప్ అంటే అర్థం ఏందా అంటే నీ ర్యామ్ ఎంత, నీ సిపియు ఎంత. మనం జనరల్గా ఏడబ్ల్యూఎస్లో ఫ్రీ అకౌంట్ కాబట్టి మనకి 1 కోర్ సిపియు 1 GB ర్యామ్ వస్తుంది. కన్ఫర్మ్. ఇది ఇక్కడ ఫ్రీ అని కనిపిస్తుంది కదా, ఫ్రీ. కాదు అని వేరేది ఏదైనా సెలెక్ట్ చేస్తే నీకు బిల్ వస్తుంది అకౌంట్లో, ఇంత బిల్లు పే చేయాలి నువ్వు, అంతే. ఓకే, అలా కాదు. ఇక్కడ కీపేర్, ఎస్ కీపేర్. ఇక్కడ నువ్వు సరిగ్గా చూసుకోవాలా. కీపేర్ అంటే ఏంటి అంటే మనం ఒక లాక్ సెట్ చేస్తున్నాము అని అర్థం. దాన్ని ఉపయోగించి మళ్ళీ పాస్వర్డ్ కూడా మనం జనరేట్ చేస్తాం. చాలా జాగ్రత్తగా వినండి. మధ్యలో క్లాసులకు వచ్చిన వాళ్ళకి ఏం అర్థం కాదు, మొత్తం వేస్ట్. ఇక రేపు మీరు వీడియో చూసుకోవడమే చక్కగా. కాబట్టి క్లాస్కి వచ్చినా ఒకటే, క్లాస్కి రాకపోయినా ఒకటే. టీవీ సీరియల్లో లేదా పని చేసుకున్నా చూసుకోండి, అంతే. ఓకే, గుడ్. క్లాస్కి వేస్ట్ ఇక 9 తర్వాత వచ్చిన వాళ్ళకి. సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా క్రియేట్ ఏ న్యూ కీపేర్ అన్నాం కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎస్ చేసిన తర్వాత బాబు ఈ కీపేర్ నేమ్ ఏంటి అంటే దాని పేరే నేను సర్వర్ లాక్ అని ఇస్తా. సర్వర్ లాక్, దీని పేరు సర్వర్ లాక్ 1 అని ఇస్తా. అంటే ఫస్ట్ సర్వర్ కదా. లేదు సర్వర్ 1 లాక్ అని ఇచ్చుకో. సర్వర్ 1 యొక్క లాక్ ఇది అని అర్థం. సర్వర్ 1 లాక్. క్రియేట్ కీపేర్ అని మీరు ప్రెస్ చేసిన వెంటనే డైరెక్ట్గా ఆ కీపేర్ అనేది మీ డౌన్లోడ్స్లోకి వెళ్ళింది బాస్. ఓకే, కొంచెం కిందకి వచ్చేసాయి. ఇక నువ్వేం పట్టించుకోవద్దు. నెక్స్ట్ చెప్తా నేను అవన్నీ ఏంటి అనేది. ఇక స్టోరేజ్ అనేది ఇక అవసరంలా, 8 GB తీసేసుకుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక ఎన్ని సర్వర్లు కావాలి. 1 సర్వరా, 2 సర్వర్లా, నేను 100 సర్వర్స్ కావాలా. ఓకే, 100 సర్వర్స్ వస్తాయి. లేదు నాకు 1 సర్వర్ కావాలంటే 1 సర్వరే వచ్చింది. సో లాంచ్ ఇన్స్టాన్స్, అంతే. సో ఇప్పుడు సర్వర్ తయారైపోతుందా సార్? సర్వర్ తయారైపోతుంది, అంతే, కన్ఫర్మ్. అది రన్నింగ్లోకి వచ్చేస్తుంది. రన్నింగ్లోకి రావాలంటే మళ్ళీ అగైన్ EC2 డాష్ బోర్డ్. ఆఫ్టర్వర్డ్స్ సో మనం ఎప్పుడైనా సరే ఇది AWS అనేది GUI ఎన్విరాన్మెంట్ కాబట్టి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి, ఏదైనా ఒక యాక్షన్ చేసినప్పుడు అది ఫుల్ ప్లెజ్డ్గా మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వాలంటే రిఫ్రెష్ బటన్ కొట్టాలి. ఇక్కడ అందుకోసం రిఫ్రెష్ బటన్ ఇచ్చారు. ఇక్కడ చూసారా, దిస్ ఈజ్ కాల్డ్ రిఫ్రెష్ బటన్. నేను రిఫ్రెష్ బటన్ కొడుతున్నా. చూసారా, కొట్టిన వెంటనే బాబు ఇన్స్టాన్సెస్ రన్నింగ్ 2 అమ్మా అని చూపిస్తుంది. క్లిక్ చేయండి దీన్ని. ఎస్, క్లిక్ చేసిన వెంటనే ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా యాన్సిబుల్ అనే ఒక సర్వర్ ఉంది, సర్వర్ 1 ఉంది. యాన్సిబుల్ అనే సర్వర్ని తీసేసాయి. టెర్మినేట్. ఎస్, సో ఇప్పుడు నాకేముంది, సింపుల్గా చెప్పాలంటే చూసారా, ఒకే ఒక సర్వర్ ఉంది నా అకౌంట్లో. ఆ సర్వరే సర్వర్ 1. కానీ ఈ సర్వర్ని ఎక్కడ లాంచ్ చేశాను? ముంబై. ఎక్కడ ఉంది సార్? ఇదిగో పైన టాప్లో, టాప్. నా కర్సర్ ఫాలో అవ్వండి ప్లీజ్, ఫాలో మై కర్సర్. ముంబై. ఎస్, ముంబైలో నేను ఒక సర్వర్ని తయారు చేశా. ఓకే, గుడ్. ముంబై రీజియన్లో. హైదరాబాద్లో చేయండి, నాట్ ఏ ఇష్యూ. బట్ సార్ మనం ఇండియా అకౌంట్ తీసుకొని రకరకాల ప్లేసుల్లో సర్వర్ తయారు చేస్తే ఏమైంది? లండన్లో చేస్తా, ప్యారిస్లో చేస్తా, సమ్మదర్ చేస్తే వాడు AWS వాళ్ళు మీకు కాల్ చేస్తారు. వై బాస్, హూ ఆర్ యూ, వై యు ఆర్ క్రియేటింగ్ ఎ సర్వర్ అన్నెసెసరీలీ, యు ఆర్ ఫ్రమ్ ఇండియా, ప్లీజ్ క్రియేట్ ఎ సర్వర్స్ ఇన్ ఇండియా అని వాళ్ళు కాల్ చేస్తారు. అవసరమైతే 4-5 సార్లు చూసి నీ అకౌంట్ని బ్లాక్ చేసి పడేస్తారు, కన్ఫర్మ్. కాబట్టి నువ్వు ఇండియా బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇండియాలోనే సర్వర్లు తయారు చేసుకో. నాన్ సెన్స్ పనులు చేయొద్దు, వాడు వెంటనే బ్లాక్ చేసి పడేస్తాడు నిన్ను. నో, అలో చేయడు వాడు. ఓకే, సరే బాగుంది సార్, నేను యుఎస్లో ఉన్నాను సార్. నువ్వు యుఎస్లో ఉంటే నువ్వు అక్కడ అడ్రస్ కాబట్టి అక్కడ క్రియేషన్ చేసుకో సర్వర్లు. యుఎస్ నుంచి ఎట్లా, యుఎస్లో ఎట్లా. సరే సార్, అర్థమైంది. ఇప్పుడు సార్ ఈ సర్వర్ యొక్క లాక్ ఏంటి మనం తెలుసుకోవాలంటే అది ఎక్కడుంది? మన ల్యాప్టాప్లో. ఎక్కడికి వెళ్ళాలి అది? గో టు దిస్ ప్లేస్. ఎక్కడది? డౌన్లోడ్స్. చూసారా, డౌన్లోడ్స్లో ఉంది లాక్. ఈ లాక్ ఏంటి?
సర్వర్ 1 యొక్క లాక్ అది. అంటే లాక్ అంటే ఏం సార్, మన తాళాలు అవి ఇవి కనిపిస్తాయి అంటే physical గా ఏం కనపడవు బాబు, ఇక్కడ ఓన్లీ ఫైల్ మాత్రమే కనపడింది. దిస్ ఈస్ కాల్డ్ లాక్ అని నువ్వు అనుకోవాలి అంతే. సో ఈ లాక్ ని నేను కాపీ చేస్తా లేదా కట్ చేస్తా, కట్ చేసి నా ఇక్కడ తెచ్చేసుకుంటా. స్క్రీన్ కనిపిస్తలేదు సార్, ఫైల్ ఫోల్డర్. మళ్ళీ పోయిందా? అయ్యయ్యో, ఇలా వస్తుంది ఇది. ఓకే, నౌ సంథింగ్ ఈస్ ప్రాబ్లం విత్ ది స్క్రీన్. ఓకే, సో ఇది యాక్చువల్గా ఇప్పుడు ఎలాగ ఉంది, కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే ఓకే, ఇప్పుడు పర్లేదా? ఓకేనా? ఎస్, గుడ్. ఓకే, సో నౌ ఇప్పుడు యాక్చువల్గా సర్వర్ 1 అనేది ఉంది. ఓకే, సర్వర్ 1 అనేది ఉంది, గుడ్. సో అంటే ఇదేంది, ఒక ఫైల్. ఈ ఫైల్ ఇది యాక్చువల్గా. సో సర్వర్ 1 లాక్ అనేది ఒక ఫైలు. దీనిని ఉపయోగించి నేను పాస్వర్డ్ తయారు చేస్తా. సో దీనిని ఉపయోగించి నేను పాస్వర్డ్ తయారు చేయాలంటే నాకు ఒక టూల్ కావాలి. ఆ టూల్ పేరే పట్టీ కీచెన్ టూల్. ఎస్ ఫ్రెండ్స్, పట్టీ కీచెన్ టూల్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను, సింపుల్గా చూడండి, చాలా సింపుల్గా చెప్తాను నేను. ఓకే, సో ఆల్రెడీ నేను ఇది సర్వర్. ఓకే, నేను సర్వర్ లాంచ్ చేసేటప్పుడే నేను ఈ సర్వర్కి ఒక లాక్ పెట్టేశా. ఆ లాక్ పేరే సర్వర్ 1 లాక్. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఏ ఫైల్, అంతే. ఆ ఫైల్ నా దగ్గర ఉంది. ఎస్, దిస్ ఈజ్ ఎ ఫైల్, ఇది నా ఫైల్. సో ఉంది, కానీ ఇప్పుడు ఈ ఫైల్ ఉపయోగించి నేను పాస్వర్డ్ తయారు చేయాలా. సో ఈ ఫైల్ ఉపయోగించి నేను పాస్వర్డ్ తయారు చేయాలంటే ఒక టూల్ కావాలి. ఎస్, ఆ టూల్ కావాలి. ఆ టూల్ పేరే పట్టీ కీచెన్. ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం. సో ఈ ఏదైతే సర్వర్ 1 ఫైల్ అనేది నీకు కనిపిస్తుందో దానిని ఈ టూల్కి ఇన్పుట్గా ఇచ్చేసేయి. ఓకే, ఇచ్చి వెంటనే ఈ టూల్ మీద అయినా సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే అది అవుట్పుట్ ఇస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్టే పాస్వర్డ్. ఆ వచ్చిన అవుట్పుట్టే పాస్వర్డ్, అది కూడా ఒక ఫైలే. ఓహో, అది కూడా ఫైలే. ఆ పాస్వర్డ్నే మనం కీ అంటాం. ఆ పాస్వర్డ్నే మనం ప్రైవేట్ కీ అని కూడా అంటాం. అయితే పాస్వర్డ్ అనుకో. ఓకే, పాస్వర్డ్ ఇది నథింగ్ బట్ ఏ ఫైల్, అంతే. దిస్ ఇస్ లైక్ ఏ ఫైల్. సో ఇప్పుడు యాక్చువల్గా ఇలా సెటప్ రెడీగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, పట్టీ కీచెన్ టూల్ ఉపయోగించి ఈ అవుట్పుట్ తీసుకుందాం, అంటే పాస్వర్డ్ జనరేట్ చేద్దాం. అది ఎలాగా ఇప్పుడు చూద్దాం. ఎస్, దిస్ ఈజ్ మై సర్వర్ 1 లాక్. సో పట్టీ కీచెన్ అనేది నిన్న ఇన్స్టాల్ చేసాం ఆల్రెడీ, ఎస్టర్డే. ఎస్, సో ఇప్పుడు పట్టీ కీచెన్ ఓపెన్ చేయాలంటే ఏం లేదు, స్టార్ట్ ఆర్ కొట్టండి, రన్ కమాండ్ వస్తుంది. వచ్చిన రన్ కమాండ్ లో PUTTY జెన్ అని కొట్టండి, అంతే, స్పేస్ లేకుండా. PUTTY జెన్, పట్టీ జెన్. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, దిస్ ఇస్ వాట్ పట్టీ కీ జనరేటర్ టూల్. ఎస్ బాస్. ఓకే, సో ఇక్కడ ఉన్న ఈ సర్వర్ లాక్ ని ఈ టూల్ కి మనం ఇన్పుట్ గా ఇస్తాం. ఎలాగ ఇవ్వాలి సార్, ఇక్కడ చూసారా లోడ్ అనే ఆప్షన్ కనపడుతుందా? లోడ్ ప్రెస్ చేయండి, లోడ్. ఎస్, లోడ్ ప్రెస్ చేసిన వెంటనే ఇదిగో అడుగుతుంది, బాబు నీ లాక్ ఎక్కడ ఉందమ్మా? ఎస్, ఎక్కడ? డెస్క్టాప్ మీద ఉందా, డౌన్లోడ్స్ లో ఉందా? ఎస్ ఎస్, డెస్క్టాప్ మీద క్లిక్ చేయాలి. ఇదిగో క్లిక్ చేసా. చేసి సార్ డెస్క్టాప్ మీద సర్వర్ 1 అనేది లాక్ ఉంది కదా, ఇక్కడ నేను డెస్క్టాప్ ని క్లిక్ చేసినా సరే ఇక్కడ ఫైల్స్ కనపడవేంటి? అప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఆల్ ఫైల్స్ అని నొక్కాలి, ఆల్స్. అప్పుడు సర్వర్ లాక్ అని కనిపిస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఈ సర్వర్ లాక్ ని ఇలా క్లిక్ చేసి ఓపెన్ చేయండి, అంతే. కన్ఫర్మ్ అయిపోయింది, సెటప్ రెడీ. సో ఈ సెటప్ రెడీ అయిపోయిన తర్వాత, బాబు నీ పాస్వర్డ్ అనేది నేను తీసుకున్నానమ్మా, మరి ఆ పాస్వర్డ్ని జనరేట్ చేసేసాను. ఇప్పుడు నువ్వు ఆ పాస్వర్డ్ని ఒక ఫైల్ మాదిరిగా నీ ల్యాప్టాప్లోనే సేవ్ చేసుకో అని ఆప్షన్ చెప్తుంది. ఎవరు? పట్టీ కీచెన్. ఆల్రెడీ అయిపోయిందమ్మా, కానీ దీనిని నువ్వు ఒక ఫైల్గా సేవ్ చేసుకో, దాన్నే నువ్వు పాస్వర్డ్ అనుకో అంటున్నాడు వాడు. సో దాన్నే ఇక్కడ సేవ్ ప్రైవేట్ కీ అని కనిపిస్తుంది కదా, ఎస్, దాన్ని క్లిక్ చేయి, సేవ్ ప్రైవేట్ కీ. ఓకే, ఆర్ యూ వాంట్ టు సేవ్? ఎస్ ఎస్, ఐ వాంట్ టు సేవ్. ఎస్ కొట్టు.
ఎక్కడ సేవ్ చేయాలా? డెస్క్టాప్. ఏ పేరుతో సేవ్ చేస్తావు? పాస్వర్డ్. అంటే ఏ పాస్వర్డ్ అది? server1 పాస్వర్డ్ అని సేవ్ చేయి. ప్రెస్ ఎంటర్ బటన్. ఇంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. సో దిస్ ఈజ్ వాట్ పాస్వర్డ్. ఓకే, ఈ పాస్వర్డ్ ని మనం server1 కి లాగిన్ అవడానికి ఉపయోగిస్తాం. server1 లాగిన్ అవడానికి ఉపయోగించే పాస్వర్డ్ ఇదే. ఓకే, గుడ్. ఎలా server1లోకి లాగిన్ అవ్వాలి మళ్ళీ అంటే, server1లోకి లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ ఎస్ ఫ్రెండ్స్, రిక్వైర్మెంట్ ఏంటి అయ్యా అంటే, చూడండి, ఆ server1లోకి లాగిన్ అవ్వాలంటే ఆ సర్వర్ యొక్క పాస్వర్డ్ ఇది సారీ ఐపీ అడ్రస్ ఏంటి? సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి? మన సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ తెలుసుకోవాలంటే ఈ ప్లేస్కి వెళ్ళాలి, AWS. సో మన సర్వర్ ఐపీ అడ్రస్ తెలియాలంటే server1 మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయండి, ఎస్. ఇలా క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసిన వెంటనే ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే చూసారా, ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఇదిగో ఇక్కడ చూసారా, కిందకి వెళ్తే ఇదిగో పబ్లిక్ ఐపీ అడ్రస్. ఎస్, ప్లీజ్ కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్. జస్ట్ ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి సర్వర్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇదిగో, కాపీ చేయండి. కాపీ అయిపోయింది. సో ఇదిగో ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అది. ఇది సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. ఓకే ఓకే, ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఎక్కడ ఇవ్వాలా? ఏం లేదు, సింపుల్. మీ ల్యాప్టాప్ ఓపెన్ చేయండి. ఓకే, ఆ ల్యాప్టాప్లో ఆల్రెడీ టూల్ ఉంది కదా, పట్టీ టూల్, దాన్ని ఓపెన్ చేయండి. పట్టీ టూల్. ఓకే, ఆ పట్టీ టూల్లో ఎస్ ఈ ఐపీ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ ఎలాగా? అదే 13.233.2.95 ఇవ్వండి, అంతే. ఓకే, ఇచ్చాం. మరి ఇచ్చిన తర్వాత ఏం చేయాలా? ఇది ఇలా ఇవ్వటం వల్ల ఈ సర్వర్కి రీచ్ అవుతాం, అంతే. అదే జరిగింది. అంటే ఐపీ అడ్రస్ దేనికి? టు రీచ్ ద సర్వర్, టు రీచ్ ద డెస్టినేషన్, టు రీచ్ ద డివైస్, అంతే. ఐడెంటిఫై ద డివైస్, రీచింగ్ ద డివైస్. గుడ్. మరి రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ లాక్ ఉంది. హే, ఆల్రెడీ సర్వర్కి లాక్ ఉంది. నువ్వు రీచ్ అయితే అయ్యావు కానీ ఇక్కడికి లోపలికి రాలేవు. మరి ఏం చేయాలా? పాస్వర్డ్ ఇవ్వు నువ్వు. ఈ లాక్ నుంచి తయారు చేసిన పాస్వర్డ్ ఎక్కడుంది? ఫైల్ రూపంలో ఉంది కదా, దాన్ని ఇచ్చేసి. ఎక్కడ? ఈ పట్టీ టూల్లోనే. ఓకే, అది ఇది. ఈ ఫైల్ అనేది పాస్వర్డ్ ఫైల్ ఇప్పుడే కదా మనం జనరేట్ చేసింది. ఆ పాస్వర్డ్ అనే ఫైల్ ఇక్కడ ఇస్తాం ఇన్పుట్గా. సబ్మిట్ బటన్ నొక్కేస్తాం. ఖతం, అయిపోయింది. వెంటనే ఇలా 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 వెళ్ళి ఈ రెండు ఇస్తే ఇక్కడికి ఫస్ట్ ఇక్కడికి రీచ్ అయ్యిద్ది, లోపలికి ఇలా వెళ్ళిద్ది, ఇక్కడికి వెళ్తాం లోపలికి, అంతే సింపుల్గా. లోపల లాక్ ఓపెన్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాం కదా. ఈ లాక్ నుంచే మనం ఈ పాస్వర్డ్ని తయారు చేసాం బాస్. అందుకే ఈ పాస్వర్డ్ ఈ లాక్కి సెట్ అయింది. కాదు వేరే దగ్గర ఎక్కడో ఒక లాక్ ఉంది, దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసాం అనుకున్నా, హూ ఆర్ యూ, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనేది. ఎందుకంటే ఆ లాక్ ఆ కీ దీనికి కాదు. మనం ఎప్పుడైనా సరే ఈ లాక్ని ఉపయోగించి తయారు చేసిన పాస్వర్డ్ మాత్రమే ఈ లాక్కి సెట్ అయ్యింది ఓపెన్ అవడానికి, అదర్వైజ్ సెట్ కాదు. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? సో మీ ల్యాప్టాప్ Yes, sir. ఓపెన్ చేయాలి, పట్టీ ఓపెన్ చేయండి. ఆ తర్వాత పట్టీలో ఐపీ అడ్రస్ టైప్ చేయండి. ఆ పట్టీ టూల్లో మీ సర్వర్ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఎస్, ఎలాగది? ఇది యాక్చువల్గా ఎలాగది? సింపుల్. పట్టీ టూల్ ఓపెన్ చేయాలంటే ఎట్లాగా? మళ్ళీ అంతే, స్టార్ట్ బటన్ +R, రన్ కమాండ్ వస్తుంది. అక్కడ వచ్చిన దాంట్లో PUTTY ప్రెస్ ఎంటర్ బటన్, పట్టీ. ఓకే, ఇదేనా పట్టీ అంటే? ఇదే పట్టీ టూల్ అంటే. ఇక్కడ ఏంటి మనకి? ఐపీ అడ్రస్ ఏముంది? ఇక్కడ ఉంది. హోస్ట్ నేమ్ ఉంటుంది ఏంటి అంటే, మీరు హోస్ట్ నేమ్ ఇచ్చిన సర్వర్లోకి వెళ్ళొచ్చు, ఐపీ అడ్రస్ ఇచ్చిన సర్వర్లోకి వెళ్ళొచ్చు. మనం ఐపీ అడ్రస్ ఇస్తాం. ఓకే, ఎలాగ ఇవ్వాలా? ఇదే సర్వర్కి ఇక్కడికి వస్తాం, server1 మీద క్లిక్ చేస్తాం, ఐపీ అడ్రస్ కాపీ చేసుకుంటాం. ఎస్, కాపీ చేసుకొని మళ్ళీ పట్టీ కంట్రోల్ V పేస్ట్ కాపీ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ కేసులో SSHకి వెళ్తాం. SSH ఆప్షన్కి వెళ్ళండి. ఓకే, SSH క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అథెంటికేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.
అథెంటికేషన్ క్లిక్ చేసిన తర్వాత దాని కింద క్రెడెన్షియల్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేయండి. క్రెడెన్షియల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజ్ ఉంటుంది, బ్రౌజ్ అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత చూసారా పాస్వర్డ్, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఓపెన్ చెప్పండి, యాక్సెప్ట్ చెప్పండి, ఎస్ అయిపోయింది. అరే లాగిన్ అవ్వడం అంటే ఇంతేనా? ఇంతే. మరి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తుంటే వాడేంది లాగిన్ యాజ్ ఎ యూజర్ నేమ్ అడుగుతున్నాడు. ఎస్, లైనెక్స్ అంటే అంతే. నువ్వు ఎప్పుడైనా సరే లైనెక్స్ ఒక రూల్ పెట్టుకుంది, లైనెక్స్ అనేది ఒక రూల్ పెట్టుకుంది. ఏమని రూల్ పెట్టుకుంది లైనెక్స్? ఇది లైనెక్స్ మిషన్ యాక్చువల్గా, ఇది లైనెక్స్ సర్వర్ యాక్చువల్గా. ఆ లైనెక్స్ సర్వర్ ఒక రూల్ పెట్టుకుంది, ఏమని? అరే ఎవడైనా సరే నన్ను టచ్ చేయాలంటే, నా దగ్గరికి నా లోపలికి రావాలంటే వాడు నాలో ఒక యూజర్ అయి ఉండాలా, ఆథరైజ్డ్ యూజర్ అయి ఉండాలా, తర్వాత వాడికి ఒక పాస్వర్డ్ కూడా ఉండాలి. ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే నాలో లాగిన్ అవుతారు మీరు. అంటే నన్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చు, అదర్వైజ్ నేను అలో చేయను ఎవరిని కూడా. ఓహో, లైనెక్స్ అలా సచ్ వే దట్ లైనెక్స్ హ్యాస్ బీన్ డిజైన్. అందుకోసం ఇక్కడ మనం ఈ లైనెక్స్ అనేది ఫస్ట్ మనకు ఒక యూజర్ని తయారు చేసి పెట్టింది. ఆ యూజర్ పేరే EC2 యూజర్. అంటే మనం ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్నాం కదా, అసలు మనకు యూజర్ లేడు, పాస్వర్డ్ లేదు కదా. అందుకోసం ఏం చేసిందంటే లైనెక్సే మనకి ఒక డిఫాల్ట్ యూజర్ని ఇచ్చింది. ఆ డిఫాల్ట్ యూజర్ పేరే EC2 యూజర్, అది ఇచ్చింది. మరి దీనికి పాస్వర్డ్ మరి ఇవ్వలా. హే పాస్వర్డ్ వద్దు, ఏమొద్దు, డైరెక్ట్గా లాగిన్ అయిపో అని చెప్పేసింది మనకి. అంటే ఎట్లా? యూజర్ నేమ్ ఇస్తే చాలు లాగిన్ అయిపోద్ది అని చెప్పేసింది. ఎవరు? లైనెక్సే. ఎప్పుడు ముందుగానే తయారు చేసి పెట్టింది ఈ యూజర్ని. ఎందుకు? మనం కొత్తగా లాగిన్ అయ్యేవాళ్ళం కాబట్టి, మనకి ఎవరు లేరు కాబట్టి, ఒక యూజర్ నేమ్ లేదు కాబట్టి, పాస్వర్డ్ లేదు కాబట్టి లైనెక్సే ఇచ్చింది. ఆ లైనెక్సే ఇచ్చిన యూజర్ పేరు EC2 యూజర్. ఎస్, మనం ఇప్పుడు EC2 యూజర్గా లాగిన్ అవుతాము సర్వర్లోకి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్స్ ఫ్రెండ్స్? స్క్రీన్ కనిపిస్తుందా? Yes, yes, సో yes, ఇప్పుడు మనం EC2 యూజ్ స్క్రీన్ కనిపిస్తుందా లేదా? yes, screen note. ఓకే, EC2 యూజర్గా మనం ఈ సర్వర్లోకి లాగిన్ అవుతాం ఇప్పుడు, అంతే. EC2 యూజర్గా లాగిన్ అయ్యి మనం వర్క్ చేస్తాం. ఎక్కడ? లైనెక్స్ సర్వర్లో. సార్ రియల్ టైంలో ఏం చేస్తాం సార్? రియల్ టైంలో నీ పేరు మీద లాగిన్ అవ్వాలా. నీ పేరు ఏంది? నీ పేరు రమేష్ అయితే రమేష్లోనే లాగిన్ అవుతావు. నీ పాస్వర్డ్ రమేష్@123 అనుకో. ఈ రమేష్ 123 అనే పాస్వర్డ్ మనకి వేరే వాళ్ళు సప్లై చేస్తారు త్రూ ఈమెయిల్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఐ కెన్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ మిషన్ అండ్ ఐ కెన్ ఏబుల్ టు వర్క్ విత్ దిస్ మిషన్, అంతే. అది నెక్స్ట్ ఎప్పుడు వచ్చింది సార్? అది 3వ క్లాస్ నుంచి వచ్చింది, మీకు 3rd క్లాస్ నుంచి మొదలైంది ఈ లెసన్. ఇప్పుడే రాదా? ఇప్పుడే రాదు. ఫస్ట్ క్లాస్ ఏమో లైనెక్స్ ఫస్ట్ క్లాస్ ఏమో వేరే ఉంటాయి, లైనెక్స్ సెకండ్ క్లాస్ వేరే ఉంటాయి, లైనెక్స్ 3rd క్లాస్ నుంచి వస్తాయి. ఒక సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి ఒక యూజర్ని ఎలా తయారు చేయాలి? సపోజ్ ఒక డెవలపర్ ఉన్నాడు, సర్వర్లోకి లాగిన్ అవ్వాలా, సర్వర్లో లైనెక్స్ మిషన్లోకి లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా యూజర్ అయి ఉండాలా. కాబట్టి డెవలపర్ 1కి ఒక యూజర్ నేమ్ సెట్ చేయాలా, డెవలపర్ 2కి ఒక యూజర్ నేమ్ సెట్ చేయాలా. ఆ డెవలపర్ 1కి యూజర్ నేమ్తో పాటు దాని పాస్వర్డ్ కూడా మనం సెట్ చేయాలి. ఎస్, ఎలా చేయాలి మనం చూస్తాం, రియల్గానే చూస్తాం, నో ఇష్యూ. కాబట్టి ఇప్పుడున్న ఇదిగో ఈ లాగిన్ అనేది ఎలాగా మనకు ఉపయోగపడుద్ది అంటే EC2 యూజర్ అని టైప్ చేయాలి ఇక్కడ. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. ఇది ఎలాగా? ఏం లేదు, చూడండి, యాక్చువల్గా చూడండి, మళ్ళీ చెప్తున్నా. పట్టీ టూల్ ఓపెన్ చేయండి. ఓకే, చేసాం. కొంచెం జాగ్రత్తగా వినండి, అంటే మన మైండ్ ఎక్కడో ఉంటుంది కదా, సినిమాలు, షికార్లు, వేరే వేరే నాన్ సెన్స్ పనులు, లేకపోతే ఇంకొకళ్ళు ఏదైనా కోర్సు చెప్తారే, ఈ కోర్సు ఎవడరా నిన్ను జాయిన్ అవ్వమంది, డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ జాయిన్ అవ్వరా అంటాడు. అది 4 సంవత్సరాల కోర్స్ అని మీ ఫ్రెండ్కి తెలియదు. డేటా సైన్స్ 2 సంవత్సరాల కోర్స్ అని మీ ఫ్రెండ్కి తెలియదు. అదేదో 2 నెలలు అనుకుంటాడు. ఇది అట్లాంటిది కాదు, ఇది నాన్ కోడింగ్, జీరో కోడింగ్, ఎనీబడి కెన్ లెర్న్ దిస్ కోర్స్. కాబట్టి అలాంటి వాళ్ళంతా దృష్టి పెట్టండి మిత్రులరా, జాగ్రత్తగా. ఇదే మంచి కోర్స్, అంతే. కన్ఫామ్ జాబ్ వచ్చిద్ది కన్ఫామ్, చదివితే. చదవకపోతే ఎవరేం చేయలేరు. ఓకే, సరే సార్, ఓకే. ఇప్పుడు సార్ ఈ పట్టీ టూల్ ఎందుకు ఓపెన్ చేశారు? లాగిన్ అవ్వడానికి. ఎక్కడ? సర్వర్లో. మరి లాగిన్ అవ్వాలంటే ఏంది? IP అడ్రస్ టైప్ చేయాలా?
ఎస్, ఎక్కడ ఉంది ఐపీ అడ్రస్? గో టు ఏడబ్ల్యూఎస్. దిస్ ఇస్ అన్ ఏడబ్ల్యూఎస్ స్క్రీన్ బాస్. ఇక్కడ ఐపీ అడ్రస్ కాపీ చేసుకో. ఓకే, చేశాను. చేసిన తర్వాత ఏం చేయాలా? పట్టి టూల్కి వెళ్ళు. గుడ్. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి సార్? సింపుల్గా ఒక్క నిమిషం, కేకే1 లోడ్ చేసి ఆ తర్వాత ఎస్ఎస్హెచ్కి వెళ్ళి అథెంటికేషన్కి వెళ్ళి క్రెడెన్షియల్స్కి వెళ్తే ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బ్రౌజ్, ఆ బ్రౌజ్ని క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ కనిపిస్తుంది, సర్వర్ పాస్వర్డ్. దాన్ని ఓపెన్ కొట్టు. ఓపెన్. ఎస్ ఎస్, ఇక్కడ వచ్చి పడతారు మీరు. అంటే లైనెక్స్ అనేది సెక్యూర్డ్ మిషన్. అది ఎవరిని పడితే వాడిని లాగిన్ అవ్వనివ్వదు. అందుకోసమే లైనెక్స్ తయారు చేశాడు ఒక యూజర్ని. అరే బాబు, ఎవడు పడితే వాడు లాగిన్ అవుతాడు కదా, సరే శాంపిల్గా నువ్వు లైనెక్స్లోకి లాగిన్ అవ్వాలంటే నేను ఒక డిఫాల్ట్ యూజర్ని తయారు చేశాను. ఆ డిఫాల్ట్ యూజర్ పేరు ఏంటంటే EC2 యూజర్. దీన్ని ఉపయోగించి లాగిన్ అవ్వని చెప్పాడు. ఎవరు? లైనెక్సే. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, అరే ఇక లైనెక్స్లోకి లాగిన్ అయినట్టేనా? లైనెక్స్ సర్వర్లో ఉన్నాం మేము, అంతే. అది ఏ లైనెక్స్? అది అమెజాన్ లైనెక్స్లో ఉన్నాం. ఎస్, అంటే సర్వర్లోకి వచ్చేసాం సార్. ఇంతేనా సర్వర్ అంటే? ఇంతే సర్వర్ అంటే లైనెక్స్ సర్వర్లోకి వచ్చినట్టే మీరు. అంటే లైనెక్స్ అనేది CUI, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కాబట్టి ఇలాగే కనపడిద్ది. సార్ రియల్ టైంలో కూడా ఇట్లా కనపడదా? రియల్ టైమే నాయన, ఇదంతా కూడా రియల్ టైమే. వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వీఆర్ డిస్కసింగ్, ఆల్మోస్ట్ 99.9% రియల్ టైమే, నో డీవియేషన్. ఓకే, సరే. మరి EC2 యూజర్గా నేను ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఏం చేయాలా? వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో, ఏదైతే టాస్క్ ఇచ్చారో లోపల దాని మీద నువ్వు పని చేయాలా. అంటే ఏ రిక్వైర్మెంట్ ఇస్తారు నేను చెప్తా, ఎలా పని చేయాలి నేనే చెప్తా. సో వాళ్ళు ఏ రిక్వైర్మెంట్ ఇస్తారు, దానికి నువ్వు ఎలా పని చేయాలో నేనే చెప్తాను. చాలా సింపుల్గా చెప్తాను. ఓకే సార్, బాగుంది సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈ స్క్రీన్ అనేది ఇప్పుడు మనకి లైనెక్స్ సర్వర్లోకి లాగిన్ అయినట్లయినా అవినట్టే, మీరు లైనెక్స్లో ఉన్నారంతే. సరే సార్, ఓకే. ఇప్పుడు ఈ స్క్రీన్లో ఇదంతా చెత్త చెదారం ఉంది టోటల్గా, దాన్ని మొత్తాన్ని క్లియర్ చేయొచ్చా సార్? క్లియర్ చేయొచ్చు. దానికి ఏంది? కమాండ్ వాడు, CLEAR, క్లియర్ అనేది ఒక కమాండ్. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, అయిపోయింది, అంతే. క్లియర్. స్క్రీన్ క్లియర్ అయింది. ఎస్, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీఆర్ డిప్లాయింగ్ అవర్ బిజినెస్ అప్లికేషన్స్, వేర్ వీఆర్ క్రియేటింగ్ అవర్ బిజినెస్ అప్లికేషన్స్, వేర్ వీఆర్ టెస్టింగ్ అవర్ బిజినెస్ అప్లికేషన్స్. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ లినక్స్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ లినక్స్. ఈవెన్ మీరు చూడండి, ఇదిగో మీరు చూడండి ఇక్కడ, చూడండి www. ఎస్ ఫ్రెండ్స్, www.flipkart.com. ఏంటి flipkart.com టైప్ చేస్తే ఒక వెబ్సైట్ వచ్చింది కదా, కొన్ని వెబ్ పేజెస్ కనపడ్డాయి కదా. ఈ వెబ్సైట్లో ఉన్న అన్ని పేజెస్ కూడా ఇదిగో ఇక్కడ మాత్రమే డిప్లాయ్ చేసేసాం. అక్కడ ఉన్నాయి అవి. లైనెక్స్ మిషన్స్లో ఉన్న పేజెసే flipkart.com అంటే వస్తుంది. లైనెక్స్ మిషన్లో ఉన్న పేజెసే HDFC.com అంటే వస్తుంది. అరే అన్ని లైనెక్స్లోనా? ఈ ప్రపంచంలో 98% బిజినెస్ అప్లికేషన్స్ మొత్తం లైనెక్స్లోనే ఉంటాయి. ఓకే, ఇది కూడా లైనెక్స్, ఇది కూడా లైనెక్సే. ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ లైనెక్స్ లైనెక్స్ లైనెక్స్. ఆ లైనెక్స్ లోపల ఏందయ్యా, ఏముంటుందా అంటే దాని లోపల కంటైనర్స్ ఉంటాయి. ఆ కంటైనర్స్ లోపల బిజినెస్ అప్లికేషన్ నడుస్తుంది అనమాట. దాన్నే మనం మైక్రో సర్వీసెస్ అంటాం. ఆ లెవెల్ నెక్స్ట్ లెవెల్, కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్ చెప్తా. ఓకే, దిస్ ఈజ్ వాట్ లినక్స్ సర్వర్. ఈ సర్వర్లో మనం వి క్రియేట్ ఏ కంటైనర్స్. కంటైనర్స్ ఎవరు తయారు చేస్తారు సార్? డెవాప్స్ ఇంజనీర్. కంటైనర్స్లో ఈ బిజినెస్ అప్లికేషన్స్ డిప్లాయ్ ఎవరు చేస్తారు సార్? డెవాప్స్ ఇంజనీర్. కంటైనర్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు చూస్తారు సార్? డెవాప్స్ ఇంజనీర్. అంటే ఈ ప్రపంచంలో కోడ్ అంతా ఎక్కడుంది సార్? కంటైనర్స్లో ఉంది. కంటైనర్ ఎక్కడుంది సార్? లెనెక్స్ మిషన్లో ఉంది. అర్థమైందా? లెనెక్స్ మిషన్ అంటే ఇదే. అంటే మీరు అడ్వాన్స్డ్కి వెళ్ళాలంటే కొంచెం టైం పట్టిద్ది. ఎస్ ఫ్రెండ్స్, ఓకే గుడ్. సో ఇది యాక్చువల్గా లైనెక్స్ ప్రిపరేషన్. ఇక్కడ మీరు లైనెక్స్ వచ్చేసారు, లైనెక్స్ స్క్రీన్కి వచ్చేసారు. ఇప్పుడు మీరు లైనెక్స్ ప్రాక్టికల్స్ నేర్చుకుంటారు, అంతే సింపుల్. అది చాలా చక్కగా నేర్చుకుంటారు. సో మీరు ఏంటంటే క్లియర్ అని కొట్టాలి. క్లియర్ అంటే ఏంది? స్క్రీన్లో ఉన్న చెత్త చెదారం క్లియర్ అయింది. వాట్ ఈస్ దిస్ క్లియర్? ఓకే, క్లియర్. Clear is a command
Clear is a command in Linux. Clear is a command in Linux. So, which is used to, yes, this is used to, okay, clear is a command in Linux which is used to clear the screen. అంతే. సో సార్ క్లియర్ స్క్రీన్ చేయడానికి మా ఫ్రెండ్ ఏదో ఆప్షన్ చెప్పాడు సార్, మరి మర్చిపోయాను కానీ అదే Ctrl+L. మీ ఫ్రెండ్ చెప్పిన ఆప్షన్ అదే. అంటే మీ ఫ్రెండ్ సగం సగం లైనక్స్ నేర్చుకొని ఉంటా ఫ్రెండ్ ఉంటాడు కదా, అతను ఇదే చెప్తాడు. Ctrl+L. Ctrl+L వాడినా క్లియర్ అనే కమాండ్ వాడినా రెండు ఒకటే నాయన. Ctrl+L క్లియర్ ద స్క్రీన్. అర్థమైందా? క్లియర్ ద స్క్రీన్. ఓకే. సో క్లియర్ అని కమాండ్ కొట్టినా క్లియరే. సో క్లియర్ అనేది ఏంది? క్లియర్ ద స్క్రీన్ అంతే. అది కమాండ్, ఇదేమే షార్ట్ కట్ కీ. సో కమాండ్ పేరేమో క్లియర్, షార్ట్ కట్ కీ పేరు Ctrl+L. 1 కాదు, Ctrl+L మీన్స్ వాట్? క్లియర్ ద స్క్రీన్ అంతే. ఇది యాక్చువల్గా. సరే సార్, ఇప్పుడు ఈ సెషన్ నాకు వద్దనుకుంటున్నాను సార్, నేను అసలు ఈ సెషన్ క్లోజ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మీరు లాగౌట్. వాట్ ఈస్ దిస్? లాగౌట్. లాగౌట్ అంటే ఇది కమాండ్. అది సార్ లాగౌట్ కాకుండా ఎగ్జిట్ ఏమైంది సార్? చూడు ఒకసారి కొట్టి అంతే. అరే లాగౌట్ అన్నా ఎగ్జిట్ అన్నా ఒకటేనా? ఒకటే. కానీ మనం ఎస్ లాగౌట్ అనే ఆప్షన్ వాడతాం. ఎస్ అంటే సార్ లాగౌట్ అంటే ఏం సార్ అది? లాగౌట్ అంటే సో లాగౌట్ ఈజ్ ఎ కమాండ్. సార్ ఇవన్నీ కూడా మీరు మాకు ఒక టైప్ చేసి ఒక ప్రింటెడ్ కాపీ ఇస్తారా మీరు? తప్పకుండా ఇస్తా. అవి 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 ఎలా ఉంటాయి సార్? ఎస్, అవి ఎలా ఉంటాయి అంటే ఎస్ ఎస్ ఫ్రెండ్స్ చూడండి. సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు? మీకంటే నోట్స్ చూపిస్తున్నా మీకు. ఏంటి సార్? నోట్స్ చూపిస్తున్నాను. క్లాస్ నోట్సా సార్? అవును, క్లాస్ నోట్స్ చూపిస్తున్నా. అరే ఏం సార్ ఓపెన్ అయిపోయినాయి? ఎస్, ఇవే క్లాస్ నోట్స్ నాయన. ఓకే, దిస్ ఇస్ లినక్స్ క్లాస్ నోట్స్ నెంబర్ 1. ఎస్, దిస్ ఇస్ లినక్స్ క్లాస్ నెంబర్ నోట్స్ 1. ఎస్, ఇలా ఉంటుంది. సో దానిలో అసలు ఫైల్ అంటే ఏంది సార్? ఇవన్నీ మాకు షేర్ చేస్తారా? తప్పకుండా షేర్ చేస్తా, కన్ఫామ్ గా. దిస్ ఇస్ అవర్ ఓన్ రైటింగ్ మెటీరియల్. దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్ లో పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి, ఇది చదువుకోండి, పాస్ అవుతారు. ఇదేమైనా ఎగ్జామ్ రాయడానికి కాదు, పరీక్షల్లో పాస్ అవటానికి. కాబట్టి చాలా స్వయంగా జాగ్రత్తగా నీట్గా అర్థమయ్యే భాషలో రాసిన మెటీరియల్ నాదే. ఓకే, నేను రాసిందే. ఓకే, ఇలాగా. సో వీటిల్లో ఆప్షన్స్ ఉంటాయి. టచ్ అంటే ఏంటి? ఎల్ఎస్ అంటే ఏంటి? ఎస్ ఎస్, ఇవన్నీ మీరు చదువు. క్యాట్ అంటే ఏంది? అసలు క్యాట్ని ఎలా ఉపయోగిస్తాం? ఎస్ ఎస్. ఆఫ్టర్ వర్డ్స్ ఫైల్స్ని ఎలా కన్కాటినేషన్, ఇవన్నీ చాలా స్టోరీ ఉంటుంది యాక్చువల్. విఐఎం అంటే ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్స్ ఫ్రెండ్స్? ఆర్ యూ? ఎస్ Yes, sir. It is visible, sir. ఇలా కనిపిస్తుంది. సో ఇవి మొత్తం మీకు డైరెక్ట్ గా నేను స్క్రీన్ షేర్ వాట్సాప్ చేస్తాను, ప్రింట్ తీసుకోండి. ఓకే, ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా ఉపయోగిస్తే ఇవన్నీ. ఎస్, ఇంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. సార్ తర్వాత ఏంటి సార్? తర్వాత నెంబర్ 2 ఇస్తా మళ్ళీ. ఇది ఎప్పుడు ఇస్తారు సార్? నెంబర్ అయిపోయిన వెంటనే నెంబర్ 2 ఇస్తా. దాంట్లో ఏముంటుంది సార్? దాంట్లో కూడా మళ్ళీ సేమ్ సేమ్ సేమ్. ఎస్ ఎస్, డిఫరెంట్. చాలా చక్కగా నీట్గా ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఉంటుంది ఈ డాక్యుమెంటేషన్. ఇది ఎక్కడ మీకు దొరకదు నాయన, ఎక్కడ కూడా కష్టం ఇది దొరకాలంటే. కాబట్టి మూడోది ఏంటి? ఇది మూడో చాప్టర్. ఎస్, అదే యూజర్ మేనేజ్మెంట్. ఎస్, లినక్స్ లో యూజర్ మేనేజ్మెంట్ అనేది L1 సపోర్ట్ ఇంజనీర్ వర్క్. అంటే ఏంటి? ఒక డెవలపర్ ఉన్నాడు, సర్వర్లోకి లాగిన్ అవ్వాలా, అతను ఒక యూజర్గా మనం తయారు చేయాలా. ఒక టెస్ట్ ఇంజనీర్ ఉన్నాడు, సర్వర్లోకి లాగిన్ అవ్వాలి, అతను ఒక యూజర్గా తయారు చేయాలా. ఒక డెవాప్స్ ఇంజనీర్ ఉన్నాడు, సర్వర్లోకి లాగిన్ అవ్వాలి, అతను ఒక యూజర్గా తయారు చేయాలి. ఇవన్నీ ఎలా తయారు చేస్తాం అనేది యూజర్ మేనేజ్మెంట్ క్లాస్ నోట్స్ నెంబర్ 3లో ఉంటాయి. అవన్నీ నేర్చుకోండి మీరు. సార్ మీరు మాకు పని చేయండి సార్, నాకు టైం లేదు కానీ నోట్స్లు మొత్తం పంపించేయండి సార్. మొత్తం ఒక్క రోజులో చూసుకొని తెల్లారిపోయి ఎగ్జామ్ రాస్తాను సార్. పరీక్షలో పాస్ అయితే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. జాబ్ కాదు వచ్చేది, ఇంటికి పంపిస్తారు వాళ్ళు. కాబట్టి అట్లాంటి పనులు చేయొద్దు. ప్రతిరోజు
కొంచెం 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 నేర్చుకోవాలా. ఓకేనా? ఈ సార్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఇస్తా, నో ప్రాబ్లం. అది స్టోరీ. ఓకే ఓకే. సరే ఇప్పుడు సార్, ఇప్పుడు లాగౌట్ అనేది ఏంది? కమాండే. లాగౌట్ ఈజ్ ఎ కమాండ్. సో విచ్ ఈజ్ యూజ్డ్ టు, ఎవరు చెప్తారు Exit దేనికి? the session. Session. విచ్ ఈజ్ యూజ్డ్ టు లాగౌట్ సెషన్. ఓకే సార్, ఇందాక ఈ లాగౌట్ కి మా ఫ్రెండ్ కూడా ఒక ఆప్షన్ చెప్పాడు సారు. ఏం సార్ Control అది? plus T. అంటే మన ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళు ఏదో షార్ట్ కట్ కీస్ చెప్తారనమాట సింపుల్ గా. అంటే వాళ్ళు ఎక్కడో చదువుకుంటారు పాపం. అవి చెప్పేస్తారే, లైనక్స్ నేర్చుకున్నావు, షార్ట్ కట్ కీ తెలుసా అంటాడు. అయ్యా బాబు, షార్ట్ కట్ కి Ctrl+D అని చెప్పండి. ఏంటి? లాగౌట్ ఇది కూడా. Ctrl+D. Ctrl+D టైప్ చేసిన, లాగౌట్ టైప్ చేసిన, నువ్వు ఆ సెషన్ నుంచి లాగౌట్ అవుతావు. సో సార్ ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ కూడా అంతే. అంటే మనకి మల్టిపుల్ యూనో సంథింగ్ కాల్డ్, కొంతమంది ఏమంటారంటే, చెప్తా నేను తర్వాత చెప్తా, ఇది కూడా లాగౌట్ లాగే ఉపయోగించుకోండి ప్రజెంట్. సో Ctrl+D, ఎగ్జిట్ అండ్ లాగౌట్. సో దీని తర్వాత చిన్న చిన్న మోడిఫికేషన్ ఉంది, నేను చెప్తా అదేందనేది తర్వాత చూపిస్తా. ఓకే, ఇప్పుడు మాత్రం లాగౌట్ 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 అంతే. సెషన్ లాగౌట్, సెషన్ లాగౌట్, సెషన్ లాగౌట్ 3. సో Ctrl+D, ఎగ్జిట్ అండ్ లాగౌట్, ఇవన్నీ ఇట్లా. ఓకేనా? ఎస్ ఎస్. ఓకే గుడ్. ఇది యాక్చువల్గా స్టోరీ. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత, సార్ ఇప్పుడు మీరు, మేము అసలు ఆల్రెడీ కొత్త, మాకు ఈ లైనక్స్ తెలియదు, ఏం తెలియదు, అసలు సర్వర్ క్రియేషన్ కూడా నాకు అర్థం కాలేదు అనే వాళ్ళ కోసం ఈ సర్వర్ని టెర్మినేట్ చేస్తున్నా. డిలీట్ డిలీట్. టెర్మినేట్ అంటే ఏంది? డిలీట్ అన్ ఇన్స్టాన్స్. కొట్టేసి డిలీట్, టెర్మినేట్. ఓకే, టెర్మినేట్ చేసేసేయండి. చేసిన తర్వాత ఫ్రెష్గా ఎస్ ఇక్కడ చూపిస్తా, లాగౌట్ చేసేసాయి. ఓకే, లాగౌట్ చేసేసాయి. ఓకే, ఇలాగా జస్ట్ మళ్ళీ ఒక్క నిమిషంలో చూపిస్తా. AWS కనెక్ట్ టైప్ చేయి, AWS. ఓకే, అఫీషియల్ సైట్, ఎస్ అఫీషియల్ సైట్. గో టు దిస్ సైన్ ఇన్, సైన్ ఇన్. సైన్ ఇన్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నిన్ను ఇదికి ఇలా అడుగుతా, ఐఏఎం యూజర్ అడిగి. నో 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 నో, మీరు ఐఏఎం యూజర్ కాదు. కంపెనీలో మీరు ఐఏఎం యూజరే, ఇక్కడ కాదు. ఇక్కడ మాత్రం రూట్ యూజరే. ఎందుకు సార్ ఇక్కడ రూట్ యూజర్? చెప్తా చెప్తా చెప్తా. సో మీరు ఐఏఎం యూజర్ మాత్రం కాదు, ఇక్కడ కంపెనీలో మాత్రం ఐఏఎం యూజరే. కంపెనీలో ఇదే యూజర్లో లాగిన్ అవుతారు మీరు, ఐఏఎం అని. ఇక్కడ మాత్రం రూట్. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్, నెక్స్ట్. సింపుల్. సో ఇలా వస్తుంది మీకు స్క్రీన్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం, ఇక్కడ చూడండి, ఇక్కడ సెర్చ్ బాక్స్లో EC2 అని ఉంటుంది. EC2 టైప్ చేయండి. EC2 అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ EC2 వచ్చేసిందా? వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్ వచ్చేసింది, అంతే, కన్ఫర్మ్. సో ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూసారా, ఇన్స్టాన్స్ రన్నింగ్ ఎంత? 0. అప్పుడు మనం ఏం చేయాలా? కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత లాంచ్ ఇన్స్టాన్స్ ఉంటుంది, క్లిక్ చేయండి. అంటే ఏం సార్, మళ్ళీ కొత్త సర్వర్ని చూపిస్తున్నారా? ఎస్, నా కొత్త సర్వర్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా. సర్వర్ పేరు ఏంటి సార్? సర్వర్ పేరు ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఎస్ ABC బ్యాంక్ సర్వర్. ఇది ABC బ్యాంక్ సర్వర్. మరి ఈ ABC బ్యాంక్ సర్వరు పేరు అది. ఓకే, దాంట్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలా? లైనక్స్. ఓకే, మరి దానికి ఆ CPU ఎంత, ర్యామ్ ఎంత? 1 కోర్ CPU, 1 GB ర్యామ్. ఏం సార్ ఎక్కువ ఇస్తే ఏమైనా ప్రాబ్లమా? ఇవ్వచ్చు, కానీ ఇస్తే బిల్లు వస్తుంది నీకు. ఎక్కడికి? మీరు అకౌంట్కి బిల్లు వస్తుంది. కాబట్టి 1 కోర్ CPU, 1 GB మెమరీ వాడాలి, అంతే. కీ పేరు సార్, కీ పేరు అంటే ఏం లేదు, ఇక్కడ కీ పేరు అని ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ కీ పేరు అని కొట్టండి. జస్ట్ హిట్ క్రియేట్ కీ పేరు ఆప్షన్. అక్కడ మనం రాస్తాం ABC బ్యాంక్, ABC బ్యాంక్ లాక్. ఇది ABC సర్వర్ అన్నాంలే, ABC బ్యాంక్ సర్వర్ లాక్, LOCK లాక్, ABC బ్యాంక్ సర్వర్ లాక్. ఇది ఆ లాక్ పేరు, క్రియేట్ కీ పేరు అని అనండి. ఓకే, సో ఇప్పుడు ABC బ్యాంక్ సర్వర్కి ఒక లాక్ అనేది సెట్ చేశాను అని అర్థం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కిందగా ఇక మీరేం అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ 8 GB ఉందా? ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సర్వర్ 1 ఉందా? ఉన్నాయి. లేదు పొరపాటులో 1 దగ్గర 0 పెట్టావా, 10 సర్వర్లు క్రియేట్ అవుతాయి. అయ్యో,
ఇంకో జీరో పెడితే 100. సార్ ఇంకో జీరో పెడితే 1000, ఇంకో జీరో పెడితే 10,000, ఇంకో జీరో పెడితే 1,00,000, సార్ ఇంకో 10 లక్షలు, సార్ ఇంకో జీరో పెడితే 1,00,00,000. అయ్యో సార్ ఇదేం సార్, నీకు ఇక బిల్లు వచ్చేస్తుంది, చాలా ప్రమాదం అయితే, పూర్తి స్థాయిలో డబ్బులు పే చేయాలి. కాబట్టి సర్వర్ ఒకటే, ట్రై చేయొద్దు, డిఫరెంట్గా ట్రై చేయొద్దు మిత్రులారా. చాలా మంది ఉంటారు కదా ట్రై చేసేవాళ్ళు, వద్దు వద్దు. ఓకే, ఒకటి లాంచ్ ఇన్స్టెన్స్, అంతే అయిపోయింది. అంటే ఆ సర్వర్కి ఒక లాక్ అనేది సెట్ చేశా. ఇప్పుడు ఆ సర్వర్ లోపలికి లాగిన్ అవ్వాలంటే, అసలు సర్వర్నే రీచ్ అవ్వాలంటే ఏం కావాలి ఫ్రెండ్స్? సర్వర్ ఐపీ అడ్రస్ కావాలి. అసలు సర్వర్ లోపలికి లాగిన్ అవ్వాలంటే ఆ సర్వర్కు ఉన్న లాక్ని మీరు బ్రేక్ చేయాలి. అంతే సింపుల్. రిఫ్రెష్ రిఫ్రెష్, ఎస్ సర్వర్ వచ్చేసింది, చూసారా? సర్వర్ అయితే ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్. ఓకే, బట్ ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే నాకు పాస్వర్డ్ కావాలి, సర్వర్ పాస్వర్డ్. మరి సర్వర్ పాస్వర్డ్ అంటే ఎందుకు? లాక్ ఓపెన్ చేయడానికి. బట్ సర్వర్ పాస్వర్డ్ కావాలంటే మళ్ళీ ఏం చేయాలి మనం? ఎక్కడైతే మనం డౌన్లోడ్ చేసామో, ఏదది, డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్, ఇది సర్వర్ లాక్. ఈ లాక్ను ఉపయోగించి నేను పాస్వర్డ్ తయారు చేయాలి. అంటే అప్పుడు Ctrl+X, Ctrl+V. ఎస్ ఫ్రెండ్స్, స్క్రీన్ కనిపిస్తుందా? Yes, yes. Yes. కనిపిస్తుంది సార్. అంతే. ఇప్పుడు చూసారా, ఇది ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్. ఈ ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్ నుంచి నేనేం చేస్తాను? ఒక పాస్వర్డ్ తయారు చేస్తా. ఎలా? హౌ? ఎవరు చెప్తారు? పట్టి Keygen. Keygen. పట్టి కీజన్. ఓకే, సో పట్టి కీజన్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఏం చేస్తాం? లోడ్. ఓకే, అయ్యా ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్ ఎక్కడుంది? డెస్క్టాప్ మీద. డెస్క్టాప్ ని క్లిక్ చేసా, మరి ఏంది ఇక్కడ ఏం రావటం లేదు? అందుకే ఆల్ ఫైల్స్ టచ్ చేయండి. అప్పుడు ఇది వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి, అయిపోయింది. అంతేనా? అంతే. ఆ తర్వాత ఏం చేయాలా? సేవ్ ప్రైవేట్ కీ, అంటే మీ కీ ఏదైతే ఉందో నేను తయారు చేశానో దానిని మీరు మీ ల్యాప్టాప్లో సేవ్ చేసుకోండి అని చెప్తున్నాడు వాడు. సేవ్, కరెక్టే. సేవ్ ఎక్కడ చేసుకుంటావు? డెస్క్టాప్. ఏ ఫైల్ నేమ్తో చేసుకుంటావు? అదే నేను ఏబిసి బ్యాంక్ సర్వర్ పాస్వర్డ్, ఆ పేరుతో సేవ్ చేసుకుంటా. ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే ఎందుకయ్యా ఇట్లా తయారు చేసుకున్నా అంటే, ఏ సర్వర్ పాస్వర్డ్ ఇదని తెలియాలి కదా. అది ఏబిసి బ్యాంక్ సర్వర్ పాస్వర్డా, ఫ్లిప్కార్టా, ఎస్బీఐ బ్యాంకా, ఇంకోటా తెలియాలి నాకు, అందుకోసం. అయిపోయింది. సరే సార్, ఇప్పుడు అంతా అర్థమైంది. ఇప్పుడు మనం సర్వర్లోకి లాగిన్ ఎలా అవ్వాలంటే ఏం కావాలి మనకి? ముందుగా పట్టి టూల్ కావాలి. స్టార్ట్ ఆర్ కొట్టి రన్ కమాండ్లో PUTTY కొట్టండి. ఇదే, దిస్ ఇస్ వాట్ పట్టి. ప్రెస్ ఓకే బటన్, వచ్చేసింది. దిస్ ఇస్ పట్టి. ఈ పట్టీలో బాబు మీ సర్వర్ ఎక్కడుందమ్మా, ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ఏందమ్మా అని అడుగుద్ది పట్టి. అప్పుడు ఏం చేయాలా? నా సర్వర్ AWSలో ఉంది, ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ఇది అని ఇచ్చేసి, ఎక్కడ ఉంది అది? గో టు AWS, కాపీ, ఇదిగో పబ్లిక్ ఐపీ అడ్రస్ని కాపీ చేయండి. కాపీ పబ్లిక్ ఐపీ అడ్రస్. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? ఇదిగో ఐపీ అడ్రస్ని కాపీ చేసా. ఓకే, ఐపీ అడ్రస్ని కాపీ చేసిన తర్వాత SSH, అథెంటికేషన్, క్రెడెన్షియల్స్, బ్రౌజ్, కట్. అయిపోయింది. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం ఇదిగోండి సెషన్ ఉంది కదా, ఈ సెషన్లో ఈ KK2 అని ఇచ్చాం కదా, అది నేను ఇప్పుడు ఇవ్వకుండా ఇదిగో ఒక ఐపీ అడ్రస్ ఇచ్చాను, ఇదిగో అదే క్రెడెన్షియల్స్లో పాస్వర్డ్ ఇచ్చా, అంతే. ఆ KK అనేది అక్కడ పేరు నేమ్ సెలెక్ట్ చేయనందువల్ల ఏమైనా ఇబ్బందా? ఏం ఇబ్బంది లేదు. సర్వర్లోకి లాగిన్ అవ్వచ్చా? బ్రహ్మాండంగా లాగిన్ అవ్వచ్చు. ఓపెన్ చేయి, ఓపెన్. యాక్సెప్ట్ కొట్టు, యాక్సెప్ట్. ఇది స్టోరీ. ఏంది సార్, ఏంది ఇంత చిన్నగా కనిపిస్తుంది? అంతే. లాగిన్ యాజ్ EC2 యూజర్ అనే ఏంది ఇంత చిన్నగా కనిపిస్తుంది? అంతే. ఎందుకు సార్ అది? అక్కడ మనము కొంత సెటప్ చేయాలి, అందుకోసం ఇలా కనపడింది. ఇక్కడ EC2 యూజర్ అని టైప్ చేస్తాం. EC2 యూజర్ టైప్ చేయి, వచ్చేసింది. సర్వర్లోకి లాగిన్ అయ్యావా? సర్వర్లోకి లాగిన్. క్లియర్. లాగౌట్ చేయాలంటే LOGOUT. సార్ ఇందాక ఏమో కొంచెం థిక్నెస్ కనపడింది,
బోల్డ్ లెటర్స్ కనపడ్డాయి, బాగుంది సార్. మరి ఇదేంటి సార్ చాలా స్మాల్ లెటర్స్ కనపడుతున్నాయి, ఇలాగైతే మేము సార్ క్లాస్ నేర్చుకోలేం సార్. కరెక్టే, దానికోసం నేను చెప్తా సెట్టింగ్స్, అవి రేపు చెప్తా, ఈరోజు వద్దు. లాగౌట్ చేయి, అయిపోయింది సార్. మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వ చూడండి సార్ అంటే సింపుల్గా పట్టి. సో ఇదిగో ఇప్పుడు కేకే అనే ప్రొఫైల్ని సెట్ చేసి లోడ్ కొట్టా. సర్వర్ ఐపీ అడ్రస్ టైప్ చేయి ఫస్ట్. ఎక్కడికి వెళ్ళావు సర్వర్ ఐపీ అడ్రస్? దిస్ ఇస్ వాట్ సర్వర్ ఐపీ అడ్రస్ టైప్ చేయి. సో ఆ తర్వాత ఎస్ఎస్హెచ్ టైప్ చేయి, ఐడెంటిఫికేషన్ టైప్ చేయి, క్రెడెన్షియల్ టైప్ చేయి, బ్రౌజ్ టైప్ చేయి. ఆ తర్వాత ఏబిసి బ్యాంక్ పాస్వర్డ్ ఓపెన్. ఎస్ సార్, ఇదేంది సార్ ఇట్లాగా ఆడ కేకే ప్రొఫైల్ సెలెక్ట్ చేసినలే మంచిగా కనిపిస్తుంది అంతే. అలాగా మేము కూడా చేయొచ్చా? మీరు కూడా చేసుకోవచ్చు. అలాగే చెప్తా ఎలా చేయాలనేది. సో EC2 ఐఫోన్ యూజర్ ఇలా వస్తుంది. క్లియర్ అని కొడితే క్లియర్. దిస్ ఈజ్ వాట్ లినక్స్ సర్వర్ ఎన్విరాన్మెంట్. ఇంతే, ఇక్కడ మనం వర్క్ నేర్చుకుంటాం. అంతేనా? అంతే సింపుల్గా నేను చెప్తా అవన్నీ. సో సెషన్ లాగౌట్ అవ్వాలంటే LOGOUT. ఎస్ ఫ్రెండ్స్, ఇంతవరకు అర్థమైంది? ఎవరైనా చేయగలరా టోటల్ గా? చేయగలం. Yes, sir. Yes, sir. అందరూ Yes. కూడా మళ్ళీ చెప్పేది ఏమంటే, ఎస్ ఫ్రెండ్స్ చూడండి, అందరూ కూడా మళ్ళీ నేను చెప్తున్నాను, మీలో వర్కింగ్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, మీలో ఫ్రెషర్స్ ఉండొచ్చు, మీరు కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మీలో ఎవరైనా ఉండొచ్చు. ఓకే, నో ఇష్యూ. మీరు జాబ్లో సర్వే అవ్వాలంటే, IT ఇండస్ట్రీలో ఎక్కువ నిలబడాలంటే ఏం చేయాలా? ప్రాక్టీస్. ఏం సార్ 90 రాశారు, ఇక్కడేమో ప్లస్ రాసి 10 రాశారు, ఏం సార్ ఇది? మాకు ఎవరు చెప్పలేదు ఇట్లా. మేము ఆల్రెడీ 90% వర్కింగ్ ఎంప్లాయీస్. I have a 5+ years of experience in IT. I have a 7+ years of experience in IT. మాకెవరు చెప్పలేదే? ఎవరు చెప్పరు, నేనే చెప్తా అది. ఎస్, 90% థియరిటికల్గా స్ట్రాంగ్గా ఉండు, 10% ప్రాక్టీస్ మీద దృష్టి చేయి. 90% థియరిటికల్గా స్ట్రాంగ్గా ఉన్న నువ్వు హైయెస్ట్ ప్యాకేజ్ రీచ్ అవుతావు. హైయెస్ట్ ప్రతి వ్యక్తితోటి నీకు మంచి అప్రిషియేషన్ ఉంటుంది. దీన్ని రివర్స్లో వెళ్ళావా బట్టి బై హార్ట్ నువ్వు, అంతే. రివర్స్ అంటే ఏంది? కొంతమంది 90% ల్యాప్టాప్ ఇస్తే పొడి చేస్తూ ఉంటారు, ఇరగదీస్తూ అంటారు, అవి చేస్తాం ఇవి చేస్తా అంటారు. చెప్పడానికి మాత్రం రాదు, 10%. వేస్ట్. శాలరీ పెరగదు, నిన్ను ఏ కంపెనీలో తీసుకోరు, అసలు నీకు అప్రిషియేషనే రాదు, అసలు నీకు IT ఇండస్ట్రీకే ఫిట్ కావు, కన్ఫర్మ్. కాబట్టి నేనేం చెప్తానంటే, ఎవరైనా సరే IT ఇండస్ట్రీలో ఫిట్ అవ్వాలి అంటే 90% థియరిటికల్గా ఎక్సలెంట్ స్ట్రాంగ్ ఉండాలి. అది నువ్వు గ్యాప్ ఉన్న స్టూడెంట్ అయినా, నువ్వు ఎక్స్పీరియన్స్ ఉన్న వాడి వ్యక్తివైనా, నువ్వు ఫ్రెషర్ ఎవరైనా సరే 90% థియరీ. ఫస్ట్ టైం చదువు, 2 చదువు, 3 చదువు, 4 చదువు, అన్ని చదువుకో. ల్యాబ్ ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకో. 5 నిమిషాల్లో ల్యాబ్ చేసి పక్కన ఇసిరి పడేయచ్చు. మనోళ్ళు తెలివితేటలు ఎట్లుంటాయి అంటే రివర్స్ గేర్ అంతా. అంటే ఎందుకు ల్యాబ్ చేస్తామో తెలియదు, ఎందుకు కంప్యూటర్ ముందు కూర్చుంటామో తెలియదు, ఎందుకు AWS అకౌంట్ తయారు చేస్తామో తెలియదు, ఏమీ తెలియదు. ఆయన ఏదో ఒక పేజీ ఇచ్చాడు, ఆ పేజీని టైప్ చేసి చూసుకొని అవుట్పుట్ వస్తే ఇంటికి వెళ్ళిపోవటం. ఉద్యోగాలు ఎట్టొస్తాయి? దిస్ ఈజ్ నాన్ సెన్స్ వర్క్. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కోండి. 90% థియరిటికల్గా స్ట్రాంగ్ ఉంటే 5 నిమిషాల్లో ప్రాక్టీస్ చేసి పక్కన పడేస్తారు. ఆ చేసిన ప్రాక్టీసు మీరు ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేరు. ఎందుకంటే మీరు బాగా నేర్చుకొని చేసిన ప్రాక్టీస్ అది, వచ్చిరాని ప్రాక్టీస్ కాదు అది. సో ప్రాక్టీస్ ఈజీగా అవుతుంది అంటున్నాను నేను. చాలా మంది ఏంటంటే 5% ప్రజెంటేషన్ స్కిల్స్ మీద దృష్టి పెడతారు, అది థియరిటికల్గా ఆ సబ్జెక్ట్ మీద, ఆ ప్రజెంటేషన్ మీద దృష్టి పెడతారు. 95% ల్యాప్టాప్ పట్టుకొని ఇరగదీస్తాం. ఏం చేసేది ఏం లేదు. ఈరోజు చేస్తావు, రేపు మర్చిపోతావు, రేపు చేస్తావు, ఎల్లుండి మర్చిపోతావు, ఇక లేకపోతే గూగుల్ చూస్తావు. అది ఇప్పుడు స్టోరీ. ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి మన వాళ్ళకంటే. ఏందయ్యానంటే థియరిటికల్గా స్ట్రాంగ్గా లేరు వాళ్ళు. వాళ్ళంతా బట్టి బైహార్డ్ మోడల్. అప్పుడు వచ్చిందా ఇష్యూ, దాన్ని చూసుకున్నామా గూగుల్లో, అయిపోయింది. కాబట్టి ఇప్పుడైనా సరే నా క్లాసుల నుంచి అయినా సరే అలవాటు చేసుకోండి. థియరీ. నేను ఈరోజు 1వ తారీఖు, గతంలో చాలా క్లాసులు చెప్పా. నేను ఒకళ్ళకి ఒకే ఆప్షన్ ఇస్తా. ఆ వ్యక్తి పర్ఫెక్ట్గా
ఒకటో క్లాస్ నుంచి ఇప్పుడు జరిగిన క్లాసుల వరకు పర్ఫెక్ట్గా నీట్గా అతను ప్రజెంటేషన్ ఇవ్వగలడా? లేదు. ఒక్కళ్ళు కూడా లేరు మీలో, ఒక్కళ్ళు లేరు. మరి నెక్స్ట్ 1 monthలో జరిగే క్లాసుల్ని ప్రజెంట్ అవి కూడా రావు. నెక్స్ట్ డెవాప్స్ క్లాస్ అవి కూడా రావు, ఏవి రావు. 1 dayలో డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలా? ఎలాగవుతారు? కోర్సు 3 నెలల కోర్సు ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ 3 నెలల్లో ఒక్క డే కూడా వదలకుండా పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ నేర్చుకోవాలా, థియరీ బాగా చదువుకోవాలా, దానికి సంబంధించిన ఇట్లా చేయాలా. అంటే ఇప్పుడు నేనేం మిమ్మల్ని అడగట్లేదు, కానీ థియరిటికల్గా స్ట్రాంగ్గా ఉండండి. అసలు CPU అంటే తెలియదు, ర్యామ్ అంటే తెలియదు చాలా మందికి, ఓఎస్ అంటే దాని ఫంక్షనాలిటీ తెలియదు చాలా మందికి, అసలు హార్డ్ డిస్క్ అనేది ఎలా ఉంటుందో కూడా, అంటే ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. నేనేమంటానంటే బిజినెస్ అప్లికేషన్ ఉంది, ఈ బిజినెస్ అప్లికేషన్ తీసుకొని ఎవరైనా సరే ఇదిగో ఇదే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, ఒక డెవాప్స్ ఇంజనీర్ కాదు, ఎవరైనా సరే ఆపరేటింగ్ సిస్టమ్, ఇక్కడ CPU, ఇక్కడ ర్యామ్, దాన్నే మనం మెయిన్ మెమరీ ఆర్ ప్రైమరీ మెమరీ అంటాం. ఎస్, ఇక్కడేమో బిజినెస్ అప్లికేషన్, ఇది మొత్తం ఏమో హార్డ్ డిస్క్. ఓకే, బిజినెస్ అప్లికేషన్. ఈ హార్డ్ డిస్క్ లోనే ఇంకో పార్టిషన్ లో డేటా అనుకో, లేదా మరొక హార్డ్ డిస్క్ ఉంది అనుకో డేటా కోసం, ఇది సర్వర్ అనుకో. ఈ సెటప్ ఎవరికైతే అర్థమైందో 100% యూ విల్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, అంతే కన్ఫర్మ్. ఈ సెటప్ CPU ఏం పని చేస్తుంది, ఓఎస్ ఏంది, హార్డ్ డిస్క్ ఏంది, హార్డ్ డిస్క్ లో ఎన్ని హార్డ్ డిస్క్లు ఉన్నాయి, ఏ హార్డ్ డిస్క్ లో ఏముంది, ఇవన్నీ తెలుసుకుంటే చాలు, యూ విల్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, అంతే. CPUకి ఓఎస్కి మధ్య రిలేషన్ ఏంది, ర్యామ్కి CPUకి మధ్య రిలేషన్ ఏంటి, బిజినెస్ అప్లికేషన్కి ఓఎస్కి మధ్య రిలేషన్ ఏంటి, అసలు ఇవన్నీ మనకి ఎలా పనిచేసి పెడుతున్నాయి, అసలు హార్డ్ డిస్క్ ఏంది, ఇప్పుడు మనం ఎలాంటి హార్డ్ డిస్క్లు వాడుతున్నాం, నార్మల్ వాడుతున్నామా, SSDలు వాడుతున్నామా, ఇదంతా తెలుసుకోవడమే క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ వర్క్. అయితే ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే పూర్తి స్థాయిలో డిఫరెంట్ టూల్స్ ఉపయోగిస్తాడు, డిఫరెంట్ టూల్స్ ఉపయోగించి స్మూత్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాడు. స్మూత్గా ఉండాలి ఒక ఎన్విరాన్మెంట్లో ఉన్న రెండో ఎన్విరాన్మెంట్లో ఎలా, ఈ రెండింటికి మధ్య ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఫాస్ట్గా ఉండాలి అట్లా. సో అవనేది నేను చెప్తాను ఫాస్ట్గా, నాట్ ఇష్యూ. ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు, నేను చెప్తాను. సో ఎవరైనా సరే పూర్తి స్థాయిలో మంచి పట్టు సాధించాలి డెవాప్స్ అంటే మనం చెప్పే క్లాసులో ఎనఫ్ బాస్. సో నేను చెప్పిన క్లాసుల్లో లెనెక్స్ అంటే బాగా ఫౌండేషన్ వచ్చింది, AWS అంటే బాగా ఫౌండేషన్ వచ్చింది, డెవాప్స్ అంటే కూడా బాగా ఫౌండేషన్ వచ్చింది చాలా మందికి ఈ క్లాసుల ద్వారాగా. అయితే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఒక్కో దాన్ని వివరంగా చెప్తా. లైనెక్స్ బాగా చెప్తా, తర్వాత AWS బాగా, తర్వాత డెవాప్స్, అట్లా నేర్పిస్తాను నేను. అంతేగాని ఓకే 9:30కి లైనెక్స్ జరిగిద్దండి, 11:30కి ఏమో AWS అండి, 6:30కి డెవాప్స్ అండి, ఇంకెందుకండి ఇంటికి వెళ్ళి నిద్రపోవటం అండి, వేస్ట్గా కోర్సే వేస్ట్. చాలా మంది అతి తెలివితేటలు ఉపయోగించి ఇలాంటి కోర్సులో కూడా జాయిన్ అవుతా ఉంటారు. తెలివితేటలు లేవు వాళ్ళకి. 1 monthలోనే కోర్స్ అయిపోద్ది, కానీ నీకు నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాదు అది. ఎందుకు? 9:30కి లైనెక్స్ నేర్చుకొని, 11:30కి AWS నేర్చుకొని, 6:30కి డెవాప్స్ నేర్చుకొని ఏం చేయాలండి అసలు? హౌ యూ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎగ్జామ్ పెడితే పరీక్షలో పాస్ అవుతావే అంతే. దిస్ ఈస్ కాల్డ్ అకాడమిక్ ట్రైనింగ్. దీన్ని అకాడమిక్ ట్రైనింగ్ అంటారు. ఇది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కాదు, ఇది అకాడమిక్ లెవెల్లో సబ్జెక్టులు చదువుతామే ఆ ట్రైనింగ్ ఇది. దయచేసి మిత్రులారా, చాలా మంది నాకు ఇదిగో ఈ మెసేజ్ ఇస్తారు, సార్ ఇదేం సార్, ఇది డ్యూరేషన్ ఎంత సార్ మనకి? ఏమో ఈ నిరగదీసేవాళ్ళ డ్యూరేషన్ ఇప్పుడే ఏదో అవ్వాలని. ఫస్ట్ నువ్వు అసలు కోర్సు జాయిన్ అవ్వలేదు, అసలు అది నువ్వు వస్తావో లేదో తెలియదు, అసలు నువ్వు అసలు నిలకడగా ఉంటావో లేదో తెలియదు, మళ్ళీ డ్యూరేషన్ ఎందుకో. ఈ డ్యూరేషన్ అడిగేవాళ్ళు కోర్సులు నేర్చుకునే వాళ్ళు కాదు, వాళ్ళు అసలు అన్ఫిట్ సాఫ్ట్వేర్కి. ఎందుకయ్యా? ముసలివాడి అయిన తర్వాత కూడా నీకు ఒక టూల్ వచ్చింది, ఆ టూల్ తోటి నువ్వు అప్గ్రేడ్ అవ్వాలా, నువ్వే సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంతేగాని దీనికే భయపడితే ఎట్లా? ఏమవుతుంది? ఒక టూల్ నేర్చుకోలేమా? అనుకోవాలి అంతే. అది లెనెక్స్ అయినా ఒక కాన్సెప్ట్ నేర్చుకో, AWS అయినా మరొక సర్వీస్ నేర్చుకో, డెవాప్స్ అయినా మరొక టూల్ నేర్చుకుని సిద్ధంగా ఉండు. కొన్ని లక్షలు కొన్ని కోట్ల ప్యాకేజ్ వస్తుంది కన్ఫర్మ్. క్రోర్స్ ఎక్కడ? అబ్రాడ్లో. ఇక్కడైతే ల్యాక్స్. డిమాండ్ ఎలాగుంది? 1000% డిమాండ్, 1000%. వితౌట్ డెవాప్స్
Without cloud, no IT business, no IT project. No IT business, no IT project. సో చక్కగా మీరందరికి కావాల్సిన వాళ్ళు నాకు ఎవరైనా సరే, ఎస్ ఫ్రెండ్స్, ఈ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే నాకు వాట్సాప్ చేయండి. నేను వెంటనే ఆ మెటీరియల్ మొత్తాన్ని నీకు పంపిస్తా. అంటే ఒకటే క్లాస్ పంపిస్తాం, అన్ని క్లాసులు పంపించాం. ఇది అయిపోయిన తర్వాత రెండో క్లాసు పంపిస్తా. అట్లా అనమాట. అంతేగాని మొత్తం ఒకే రోజు తాగాలని ట్రై చేయబాకు. ఏమైంది, పిల్లోడికి జలుబు చేసింది, మనం ఏం చేస్తాం, సిరప్ తెచ్చాం. రే, జలుబు తొందరగా తగ్గిద్దిరా, ఈ సిరప్ మొత్తం తాగిచ్చామనుకో వాడికి విషం అవుతుంది. కాబట్టి సిరప్ అనేది 1 వీక్ మ్యాటర్ అది. అంతేగాని అబ్బాయి మీద ప్రేమతోటి అబ్బాయికి సిరప్ అంతా తాగిస్తే చాలా ప్రమాదం మిత్రులారా. అట్లాగే ఇది కూడా అంతే, కోర్స్ కూడా 1 డే 2 డే 2nd డే 3rd డే 5th డే అలా ఓపిక లేని వాళ్ళు వేస్ట్, ఇక సాఫ్ట్వేర్ పనికిరారు. ఓకేనా? ఎస్, ఆర్ యు అండర్స్టాండింగ్? Yes, sir. Thank you so much for your good patience.